ట్యుటోరియల్స్. ఈరోజు మనం ఒక పేపర్ని గ్రాండ్ టెస్ట్ని సాల్వ్ చేద్దామండి. దానిలో మొదటి ప్రశ్న, సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పూర్వ బాల్య దశ. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి అంటున్నారు. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియని సాంశీకరణం అంటారు. క్రింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ జరుగుతుంది. శక్తి వేగ పరీక్షలు. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగ్గా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య ఏంటి అంటే ప్రవర్తన సమస్య. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఉత్తేజం. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తన పరిశీలించడం అనేది సంచరిత పరిశీలన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైన చదవడం ద్వారా పిల్లల్లో పొందే ఆత్మభావన ఆదర్శ ఆత్మభావన. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణని ఉపగమ అనే సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం సార్వత్రిక భాషా విభాగం. క్రికెట్ మ్యాచ్లో మొదటి బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును పిచ్చికేసి కొట్టడంలో రక్షక తంత్రం ఏంటి అంటున్నారు. దానికి విస్థాపనం. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసంజ్ఞాక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. క్రింది వానిలో అభ్యాసన లక్షణం కానిది ఏంటి అంటున్నారు. అభ్యాసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. క్రింది వాటిలో శారీరక అవసరం కానిది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ప్రేమ. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఉద్దీపన విచక్షణ. వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ అంటే ప్రశ్నించడం. బండూరా పునర్భావాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది అంటే నిరంతర పునర్బలనం. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తొస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం పురోగమన అవరోధం. రాకేష్ 30 పదాలున్న అర్ధరహిత పదములను జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అదే జాబితాను అతను 12 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. అతని పొదుపు కళలో ఎంత అంటున్నారు.
దానికి సరైన సమాధానం వచ్చేసి 12%. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం, దానికి సరైన సమాధానం వచ్చేసి అభ్యసన. ఈ క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది ఏంటి అంటే సంశ్లేషణ. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంధానంను ఏర్పడినప్పుడు మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంధానం పటిష్టమవుతుంది అనేది ఉపయోగిత నియమం. అని అనుకుంటున్నారా? అది సరైన సమాధానం కాదండి. డిస్లెక్సియా, ఈ అభ్యసన లోపం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చి పఠన సంబంధ లోపం. సమీకృత ప్రకల్పన యందు విషయ సమాచారం, దానికి సరైన సమాధానం వచ్చేసి 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. తర్వాత పియాజే బ్రూనర్లు బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 1 బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. హెర్బర్ట్ సోపానంలో చివరి సోపానం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం సన్నాహం. ఎడ్గార్ డేల్ అనుభవాల సంఖ్యవు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం జంతు ప్రదర్శనశాలలో నీటి ఏగును పరిశీలించడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య, దానికి సరైన సమాధానం వచ్చేసి మంత్రాన్నర్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రాధాన్యత అంశం ఏంటి అంటే జ్ఞాన నిర్మాణం. తర్వాత చూడండి, ఇక్కడ తెలుగు ఉంది, ఇక్కడ పద్యం ఇచ్చారు కదా. ఆవదూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సిన వాళ్ళు ఎవరు అంటే రాజు. తర్వాత జగత్ కల్పలత అనే సమాన పదానికి విగ్రహవాక్యం ఏంటి అంటే 3 జగతి అనడు కల్పలత. కింద గద్యాన్ని చదివి 33, 34 ప్రశ్నలకు జవాబు గుర్తించండి అంటున్నారు. ఈ నదీ తీరమై ఆంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవనమునకు జీవగర్ర. ఆంధ్రుల దృష్టి నందికొండ నుండి హంసల దీవి వరకు కొనసాగించి వారి చరిత్రకు ఒక విశిష్టత నెలకొల్పినది. పరాజన్యుల సేనావాహినికి చెలియాలి కట్టై తన ప్రభావం ప్రకటించుకున్నది నదీమ తల్లి. బృహత్తల్పాయనుల, శాలంకాయనుల, ఆనంద్ గోత్రరాజులు, వెల్లటి కోట సామంతరాజులు ఈ నదితట రాజవల్లభులు. పై గద్యంలో కల నది ప్రస్తావన ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి కృష్ణ. తర్వాత పై గద్యంలో ఉన్న జాతీయం ఏంటి అంటున్నారు.
దానికి సరైన సమాధానం వచ్చి 1 జీవగర్ర. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం సబర్మతి, సత్యహరిచంద్ర, పుత్లీబాయి. మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి పితృ అమావాస్య. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం ఆశ్చర్యార్థకం. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం అనే అర్థం వచ్చే జాతీయం ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం గోతికాడ నక్క. కింది వాటిని జతపరచండి అంటున్నారు. వాటికి సరైన సమాధానం వచ్చేసి 3. ఎక్కువగా మాట్లాడే వాళ్ళని వాకుడుకాయ అంటారు. అనర్గళంగా మాట్లాడితే వక్త అంటారు. తక్కువ మాట్లాడే వాళ్ళని మితభాషి అంటారు. ఇక్కడ చూడండి, క, చ, ట, ద, ప లు అనే అక్షరాలు మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం ఏంటి అంటే వర్గయుక్కులు. ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం ఏంటి అంటే ప్రతి ప్లస్ అక్షం, ప్రత్యక్షం. మధువనం అనే వనానికి యజమాని ఎవరు అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 1 సుగ్రీవుడండి. ఇక్కడ పరుల తెగడటం వల్ల, బలిమి పోవడం వల్ల, కీర్తి వచ్చుట వల్ల కల్లా అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి 3. ఇవన్నీ నైతిక విలువలను తెలుపుతున్నాయి. అర్ధభేదం గల హల్లుల జంట వెంట ఆవృతమైతే ఆ అలంకారము ఏ అలంకారం అవుతుందంటే చేక్రానుప్రాసము. ఉగాది తెలుగువారి నూతన వర్షం. గీత గీసిన పదానికి నానా అర్థాలు అంటున్నారు. వర్షం అంటే తెలుసు కదా మనకి, వాన. అలాగే ఇంకోటి సంవత్సరం. నవగ్రహాలు సమాసం పేరు ఏంటి అంటున్నారు? ఇది ద్విగు సమాసం. ఈనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి రవి, భానుడు. ఇక్కడ చూడండి, సమైక్య భారతి అను కవితా సంకలనంలో పరమ తపో నివేశనము బంగారు పంటలకు నివాసమను ఒబ్బురమగు శాంతి చంద్రికల భూమి అని భరతమాతను స్తుతించిన కవి ఎవరు అంటున్నారు? దానికి సరైన సమయం జ్ఞానానంద కవి. నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యానికి కర్మణి రూపం. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది. భృంగారం అను మాటకు వికృతి ఏంటి అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి బంగారం. తర్వాత కింది వాటిలో గుర్ర జాషువా గల బిరుదులు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి, ఆ ఈ కవి కోకిల, కళా ప్రపూర్ణ. మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుండి స్వీకరించబడింది అంటున్నారు. అది మనందరికీ తెలుసు కదా, దేని నుంచి తీసుకున్నారు? సారనాథ్ స్తూపం నుంచి తీసుకున్నారండి. భూతకాలిక అసమాపక్రియకే మరో వ్యవహారం ఉంది.
దానిని ఏమంటారు అంటే క్వార్థం. కాయమునకు దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు. ఈ గేయ పంక్తులు తెలియచేసే విలువలు ఏంటి అంటున్నారు. దానికి సరైన అర్థం మానవత్వపు విలువలండి. ఇక్కడ తెలుగు మెథడాలజీకి సంబంధించినవి ఉన్నాయి, చదువుదామా. ప్రేరణ దూత, రక్తస్రోత విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అను లక్షణాలు దేనికి సంబంధించినవి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి భాషకు సంబంధించినవి అన్నమాట. భాషా బోధన ప్రారంభ చర్య ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి వాచిక చర్య. వర్ణ చిత్రాలు, రేఖ చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు అట్టలు అనునవి దేనికి సంబంధించినవి అంటే ద్విపార్శ ఉపకరణాలు. సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖి అభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సంసిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏంటి అంటే సంస్థాగత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన పథకం ఏంటి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, లఘు పరీక్షతో రాత అంశాలు కూడిన మూల్యాంకనం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి నిర్మాణాత్మక మూల్యాంకనం. తర్వాత ఇంగ్లీషు. హీ ఈజ్ నాట్ హెల్దీ, హీ ఈజ్ నాట్ వెల్దీ. దీస్ టూ సెన్సెస్ కెన్ బి కంబైన్డ్ యాజ్. ఇది సింపుల్ సెంటెన్సెస్లో ఉంది. దీన్ని కంబైన్ చేసి చెప్పమంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి హీ ఈజ్ నెదర్ హెల్దీ నార్ వెల్దీ. The boy took off his clothes to change them. The meaning of the phrasal verb took off is, ఇక్కడ అండర్లైన్ చేసిన took off దానికి phrasal verb మీనింగ్ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 రిమూవ్డ్. చూస్ ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెస్ ద ఎబిలిటీ. దానికి సరైన సమాధానం హీ కెన్ క్యారీ దిస్ బ్యాగ్. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ నౌన్ క్లాజ్. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ. Sindhu, who came from Guntur, won the match. The part of the sentence who came from Guntur in the above sentence. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి. ఏ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. He never drinks milk. Choose the correct question tag to complete the sentence అంటున్నారు. Does he? Seeing the police, the thief ran away. This sentence has, ఇక్కడ ఏ క్లాజ్ అని అడుగుతున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 మెయిన్ క్లాజ్. You can sing songs. Choose the correct yes or no question of the sentence above. దానికి సరైన సమాధానం వచ్చేసి కెన్ యూ సింగ్ సాంగ్స్. He won the match. His illness. Choose the correct compound prepositional phrase to fill in the blank in the
సెంటెన్స్ అబోవ్. దానికి సరైన సమాధానం ఇన్స్పైట్ ఆఫ్. ద బర్డ్ అవుట్ if you leave the door of the cage. Choose the correct verb to fill in the blank. Will fly. We need not sleep on the floor as there. Choose the correct phrase to fill in the blank. దానికి సరైన సమాధానం వచ్చి enough beds. I had scarcely put the phone down when it rang again. The meaning of the sentence can be expressed as no sooner had I put the phone down that it rang again. Choose the word that can be used to write an adverbial clause of condition. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 if. తర్వాత చూస్ ద కరెక్ట్ నౌన్ ఫ్రేజ్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్. దానికి సరైన సమాధానం వచ్చేసి 1 అండి బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్. 6/3 - 4 = 2x/5 అయినా 2x - 7 విలువ ఎంత అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 - 13/19. తర్వాత ఇక్కడ చూడండి 2/3 పవర్ ఆఫ్ ద 3 2 × 5/7 పవర్ 3 విలువకు సమానమైంది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 అండి. 2/3 × 5/7 పవర్ ఆఫ్ ద 3. 5a = ca అయితే a మరియు cల విలువలు వరుసగా అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3. a = 2 c = 5. నెక్స్ట్ మెథడాలజీ ప్రశ్న నుండి నల్లబల్ల పథకం గణిత పేటికలోని సామాగ్రి కానిది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 జియో బోర్డ్. అవగాహనకు చెందిన స్పష్టీకరణ. దానికి సరైన సమాధానం వచ్చేసి సొంత ఉదాహరణలు ఇస్తాడు. ఇక్కడ సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించింది ఎవరు అంటే దానికి సరైన సమాధానం బెల్. క్రింది వానిలో కృత్యారాధ పద్ధతిలో బోధన సూత్రము కానిది ఏంటి అంటే 4 ప్రతిభ గల విద్యార్థులను మాత్రమే కృత్యాలను చేయడానికి ప్రోత్సహించడం. తర్వాత ప్రత్యామ్నాయ ప్రతిస్పందనల ప్రశ్నల వలన ప్రయోజనం ఏంటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 4 ఎక్కువ విషయనిష్టత కలిగి ఉంటాయి. తర్వాత హంటర్స్ స్కోర్ కార్డులు ఎక్కువ పాయింట్లు కేటాయించబడిన అంశం ఏంటి అంటే 2 మనోవైజ్ఞానిక సూత్రం. తర్వాత ఈవీఎస్ అండి. ఆ మొక్కల ఆకుల నుండి ఆవిరి రూపంలో నీరు విడుదలయ్యే ప్రక్రియను ఏమంటారు అంటున్నారు. దానికి సమాధానం వచ్చి బాష్పోత్సేకం. మానవ శరీరంలో మడత బంధు కీలు గల భాగాలు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ముంజేయి, మోకాలు. కరణం మల్లేశ్వరి ఒలింపిక్స్ పథకం గెలిచిన రంగం ఏంటి అంటున్నారు. అసలు కరణం మల్లేశ్వరి అంటేనే మనకు తెలుసు కదండి, వెయిట్ లిఫ్టింగ్. తర్వాత ప్రశ్న గాలి వేగాన్ని కనుగొనడానికి ఉపయోగించు పరికరం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం అనిమోమీటర్.
సర్ థామస్ ఆల్వా ఎడిసన్ తన విద్యుత్ బల్బు నందు ఫిలమెంట్గా దేనిని వాడలేదు అంటే టంగ్స్టన్ తీగని వాడలేదు. తర్వాత కలుషితమైన నీటి నుండి ద్రవరూపమగు మురుగు, నీటిపై తేలియాడే నూనె, గ్రీజు వంటి పదార్థాలను తీసివేసి శుద్ధి చేసిన నీటిని ఇలా అంటారు. ఏమంటారు అంటే శుద్ధి చేసిన నీటిని ఏమంటారు అంటే నిర్మలమైన నీరు. తర్వాత మానవుని కంటిలో పచ్చ చుక్క ఏంటి అంటే మంచి దృష్టి గల భావం అని సమాధానం అండి. చూడండి, కింది వాటిలో గోదావరిపై నిర్మించబడ్డ ఆనకట్టలు ఏంటి అంటున్నారు. ఇక్కడ ఇచ్చారు కదా, శ్రీరామ్ సాగరు, ధవళేశ్వరం, శ్రీశైలం, జయక్యాడి అని. నాకు తెలిసి ధవళేశ్వరం అండి. ఇంకొకటి ఏంటి అని నేను కూడా ఆలోచిస్తున్నాను. దానికి సరైన సమాధానం శ్రీరామ్ సాగర్, అలాగే జయక్యాడి. ఎందుకంటే శ్రీశైలం అనేది కృష్ణా నదిపై కదా కరెక్ట్గా. భౌగోళికంగా మన దేశాన్ని 6 మండలాలుగా విభజించారు. దీని ప్రకారం దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. కింది వాటిలో వరి రకం కానిది ఏంటి అంటున్నారు. వరిలో రకరకాలు ఉంటాయి కదా, అందులో కానిది ఏంటి అంటే ఆశ. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు అంటే జేకే కొరియన్. ఈయన ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవానికి సంబంధించిన వారు అనమాట. కింది వాటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అడవుల్లో నివసించు గిరిజన తెగ ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి సవర కువి. ఇంధన పొదుపుకు సంబంధించి సరికాని వాక్యం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి ఆహార పదార్థాలను ఎక్కువ సమయం ఉడికించాలి. ఫలదీకరణం తర్వాత ఫలంగా మారు పుష్ప భాగము దాన్ని ఏమంటారు అని అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి అండాశయం. సజాతీయ మిశ్రమాన్ని ఎంపిక చేయండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి గాలి. చూడండి, రమేష్లో తిరుపతిలో తన అమ్మ, నాన్న, చెల్లి, చిన్నాన్న, చిన్నమ్మ, అవ్వ మరియు తాతగారితో కలిసి నివసిస్తున్నాడు. ఈ రకమైన కుటుంబాన్ని ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ, మోడర్న్ ఫ్యామిలీ అలా అంటున్నారు. వీళ్ళందరూ కలిసి ఉంటే జాయింట్ ఫ్యామిలీ అంటారండి, సమిష్టి కుటుంబం. తర్వాత చూడండి, ఇక్కడ ఈవీఎస్ చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 దిగిరాల గోపాలకృష్ణయ్య. తర్వాత ఆర్టీఈ యాక్ట్ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ఏప్రిల్ 2010 ఏప్రిల్ 1 అండి. తర్వాత కాకతీయ కాలంలో నాయంకర్లుగా పిలువబడింది ఏంటి అంటున్నారు. వీటిని పిలిచారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 శిస్తు వసూలు చేసే హక్కు గల గ్రామాలు. తర్వాత సూఫీ గురువులు సమావేశాలు జరుపుకునే ప్రదేశం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3 ఖాన్ ఖాహ్. తర్వాత 1928లో భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని తయారు చేసిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం మోతీలాల్ నెహ్రూ. భారతదేశాన్ని అన్ని రకాల దాస్యం నుండి పోషణ నుంచి విముక్తి చేసి రాజ్యాంగం కోసం నేను కృషి చేస్తాను అన్నవారు ఎవరు అంటే అంబేద్కర్ గారు. ఆయన
మహాత్మా గాంధీ గారు. తర్వాత భారత యుద్ధ తంత్రంలో తుపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 4 బాబర్. ఇక్కడ కవోష్ణ సముద్ర ప్రవాహాలు అనగా అంటున్నారు. దానికి సరైన సమాధానం సంవత్సరం పొడవునా పయనించే నీటి ప్రవాహాలు. తర్వాత ఇక్కడ మెథడాలజీ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించారు. దానికి సరైన సమాధానం వచ్చేసేసి 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. విద్యార్థి సూర్యగ్రహణం ఏర్పడడం గల కారణాలు గుర్తించిన వ్యాఖ్యానిస్తే అది ఈ క్రింది లక్ష్యమునకు సంబంధించింది అంటున్నారు. దానికి సరైన సమాధానం వినియోగం. తర్వాత 5వ తరగతిలో ఈ పరిసరాల విజ్ఞాన శాస్త్ర పాఠం విజ్ఞాన శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి సంబంధం కలిగి ఉందనడానికి మంచి ఉదాహరణ అంటున్నారు. అది దానికి ఏంటి అంటే అడవులు, గిరిజనులు. విద్యార్థిని పరిశోధకుని స్థానంలో ఉంచగల పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసేసి 3 సృజనాత్మక సూత్రం. ఇటీవల మార్పును వివరించగల ఉత్తమ చలనచిత్ర రకం అంటారు. దానికి సరైన సమాధానం వచ్చేసి పద్ధతి చలనచిత్రాలు. తర్వాత NCF 2005 ప్రకారం నిరంతరం సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనం ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి 1 పరీక్షల పట్ల ఆందోళన పోటీతత్వాన్ని అధిగమించడం.